ఇప్పుడు కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నారు. ఈ ఉపాధి హామీ పని అన్నది కాంగ్రెస్ పార్టీ తెచ్చిన పథకం. పేదవాడికి అన్నం పెట్టే పథకం. పేదవాడికి ఒక గ్యారంటీ, నాకు ఉపాధి కల్పించాలి అని, నేను పని చేస్తే నాకు జీతం ఇవ్వాలి అని ఒక గ్యారంటీ పథకం ఉపాధి హామీ పథకం. కానీ ఇప్పుడు కేంద్రము ఖర్చు పెడుతున్నది దాదాపు సంవత్సరానికి 86,000 కోట్ల రూపాయలు ఉపాధి హామీ పథకం మీద ఖర్చు పెడుతున్నారు. కానీ ఈ డబ్బులు మొత్తము పేదవాళ్లకు పోతున్నాయి, లేకపోతే స్కాముల కింద పోతుంది. బీజేపీ పార్టీకి రావట్లేదు కదా, అందుకనే ఈ పథకాన్ని మొత్తానికే ఎత్తేయాలని చూస్తుంది ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం. ఇప్పుడు మొత్తానికే ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తొలగించేసి ఒక కొత్త చట్టం తెస్తారట. దానికి విబి గ్రామ్ అని పేరు పెడతారట. ఈ కొత్త పథకం ఇంకొక 6 నెలల్లో అమలు అవుతుందట. దీని విధి విధానాలు ఎలా ఉంటాయంటే, ఎట్లయితే ఉపాధి హామీ పథకంలో మన గ్రామాలు నిర్ణయించేయి ఏ పని చేసుకోవాలి అని గ్రామ సభలు పెట్టేవాళ్ళు. గ్రామ సభలో మా ఊరికి రోడ్డు కావాలా, బావి కావాలా, లేక చేనులో గట్లు కావాలా, లేక పూడికలు తీయాలా అని ఆ గ్రామ సభలో ఉపాధి హామీ పనికి ఏమి చేయాలి అని నిర్ణయించేవాళ్ళు. కానీ ఇప్పుడు బీజేపీ తెస్తున్న ఈ కొత్త చట్టంలో గ్రామ సభల జోక్యమే ఉండదు. అసలు గ్రామ సభలు నిర్ణయించవు ఏ పని చేయాలి. అసలు గ్రామంలో ఏ పనులు ఇక నిర్ణయించరు. పక్కన ఎక్కడో ఒక ప్రాజెక్ట్ జరిగితే అక్కడ ఒక కాంట్రాక్టర్ కింద పని చేసే దానికి ఉపాధి హామీని కూడా అటాచ్ చేస్తారు. అంటే ఒక రోడ్డు పనో లేక ఒక ప్రాజెక్టు పనో జరిగితే వీళ్ళందరూ వెళ్లి అక్కడ పని చేయాలన్నమాట. అంటే ఆఖరికి ఇది ఎలా తయారవుతుందంటే, గ్రామాలకు పనికొచ్చే ఉపాధి హామీ పనిగా కాకుండా ఆ కాంట్రాక్టర్ కు లేబర్ సప్లై చేయడానికి మాత్రమే ఈ ఉపాధి హామీ గ్రామాలు పనికొస్తాయి. ఇంత ఘోరంగా, ఇంత అన్యాయంగా, ఇంత దుర్మార్గంగా మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్న ఉపాధి హామీ పథకాన్ని కూనీ చేయాలని చూస్తుంది బీజేపీ పార్టీ. అంతేకాదు, ఇప్పుడు ఏకంగా ఇప్పటి వరకు అయితే పూర్తి నిధులు మొత్తము కేంద్ర ప్రభుత్వమే ఇచ్చేది. కానీ ఇప్పుడు ఏకంగా 60% మాత్రమే ఇస్తారట. 40% ఏకంగా ఎగ్గొట్టేస్తారట. రాష్ట్ర ప్రభుత్వాలే పెట్టుకోవాలట. మన రాష్ట్ర ప్రభుత్వం అన్ని డబ్బులు పెట్టుకునే పరిస్థితిలో ఉందని మీరు అనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తర్వాత చంద్రబాబు గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంతకు ముందు మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పటికే మన రాష్ట్రంలో 14 లక్షల కోట్ల రూపాయలు అప్పుల కుప్ప ఉంది మన నెత్తి మీద, మన రాష్ట్రం మీద, మన బిడ్డల మీద. ఇన్ని అప్పులు పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు ఈ పథకానికి కూడా రాష్ట్ర ప్రభుత్వమే 40% నిధులు పెట్టుకోవాలి అంటే, ఒకవేళ పెట్టుకోవాలి అన్న చిత్తశుద్ధి ఉన్నా కూడా పెట్టుకునే పరిస్థితి లేదు. మరి అలాంటప్పుడు ఉపాధి హామీకి రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులు పెట్టుకోకపోతే, ఉపాధి హామీ నిర్వీర్యం అయిపోతే, ఇక కేంద్రం